హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అంతరిక్షంలోని కొన్ని రహస్యాలని తెలుసుకుందాము. ఇంకా వీడియో అనేది లేట్ చేయకుండా వీడియో మొదలు పెడదాం. ఈ విషయమే పెద్ద రహస్యం. ఇంకా ఇందులో అనేక రహస్యాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవాలంటే ఇంకిత ఆశ్చర్యం కలగా మానదు మనకి. అలాంటి కొన్ని మిస్టరీస్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ విషయం 1300 కోట్ల సంవత్సరాల కిందట ఒక కాంతి పూజ్యం ఒక్కసారిగా పేలిపోవడం వల్ల ఏర్పడిందంటే నమ్మగలరా? అందులో నుంచే ఈ పాలపుంతలు, నెబ్యులాలు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ వచ్చాయి. అదే బిగ్ బ్యాంగ్ అంటారు. ఆ పేలుడు ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, ఖచ్చితంగా అనేది ఎప్పుడు జరిగిందో ఎవరికీ తెలియదు. సరే, జరిగిందేందో జరిగిందిలే అనుకున్నామంటే ఎంత తెలివైన మానవులకు కూడా ఈ విషయం ఎన్నో చిక్కుముళ్ళు విసురుతుంది. వాటిని విప్పడం మన వల్ల కూడా కావట్లేదు. అప్పుడు మేధావులైన వారు సైతం వాటితో కుస్తీ పట్టి కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఈ రహస్యాల్లో చాలా వరకు ఊహాజనితమైన వాటిని పట్టుపడదామంటే ముందు అసలు ఈ విశ్వం, దాని తీరు, ఖగోళ సిద్ధాంతాలు, గురుత్వాకర్షణ శక్తులు, కాంతి వేగం, కాలం ఇలాంటి ఎన్నో అంశాలపై అవగాహన పెంచుకోవాలి. శాస్త్రవేత్తలు ఇవన్నీ తెలుసుకుని కూడా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఆ రహస్యాలు విడట్లేదు. ఇవి సైన్స్ సిద్ధానికి భిన్నంగా ఉంటాయి. అందుకే ఇవి సవాలు విసురుతున్నాయి. మరి అలాంటి కొన్ని మిస్టరీలు అనేవి సింపుల్ లాజిక్ లో, అంటే మనకు అర్థమైన భాషలో అనేది నేర్చుకున్నాం. మొదటిది వచ్చేసి కృష్ణ పదార్థం, అంటే డార్క్ మ్యాటర్. ఇది ఎంతో ఆసక్తి కలిగించే అంశం. శాస్త్రవేత్తలు ఖచ్చితంగా కనుక్కోవాలి అని బలంగా పట్టుబట్టిన అంశం. కానీ మిస్టరీ అనేది విడట్లేదు. విషయం ఏంటి అంటే, మన విశ్వంలో ఈ నక్షత్రాలు, గ్యాలక్సీలు, పాలపుంతలు, గ్రహాలు ఇవన్నీ కాంతిలో ఉంటాయి కదా. మొత్తం విశ్వంతో పోలిస్తే ఈ కాంతి అంతా కలిపి 5% ఉంటుంది. మరి మిగతా 95% చీకటిగా ఉంటుంది. అది పూర్తిగా చీకటి కాదని, అందులో దాదాపు 25% డార్క్ మ్యాటర్, అంటే కృష్ణ పదార్థం ఉందని చెప్పేసి అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కానీ నిరూపించడం కుదరట్లేదు. ఎందుకంటే మనం దాన్ని చూడలేకపోతున్నాం. అందుకే అది మనకు అర్థం కావట్లేదు. ఈ పదార్థమే గ్యాలక్సీలను పట్టి ఉంచుతుందని చెప్పి భావిస్తూ ఉంటారు. డార్క్ మ్యాటర్ ఉంది అనేలా చాలా అంశాలు ఉన్నాయి. అది ఏది, ఎక్కడుంది, ఎలా ఉంది అనేది తెలియట్లేదు ఇప్పుడు దాకా. సెకండ్ వచ్చేసి డార్క్ మిస్టరీ, అంటే డార్క్ ఎనర్జీ. ఈ విషయంలో డార్క్ మ్యాటర్ మాత్రమే కాదు, నల్లటి ఎనర్జీ కూడా ఉండేది అనేది మరో అంశం. ఈ నక్షత్రాలు, పాలపుంతలు, గ్యాలక్సీలు, నెబ్యులాలు వీటన్నిటితో కాంతి ఉంటుంది. అది కాంతి అణువుల్లో ఎనర్జీ ఉంటుందని చెప్పేసి మనకు తెలుసు. ఖగోళ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, కాంతి అణువుల్లోనే కాదు, నల్లటి అంతుపట్టని మరో డార్క్ ఎనర్జీ కూడా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అంటే పైన చెప్పినట్లు 5% పదార్థం, 25% డార్క్ మ్యాటర్ ఉంటే మిగతా 70% ఈ డార్క్ ఎనర్జీ ఉంది అని చెప్పేసి సైంటిస్టులు అంచనా. అంటే మనం భూమిపై నుంచుంటే మన చుట్టూ వాతావరణంలో డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ కూడా ఉన్నట్లు అనుకోవాలి. కానీ ఈ ఎనర్జీ నిజంగానే ఉందా అనేది నిరూపించలేకపోతున్నారు. కానీ ఈ డార్క్ ఎనర్జీ అంతమైనదని చెబుతున్నారు. ఇది మొత్తం విశ్వాన్ని చీల్చగలదు అంటున్నారు. డార్క్ మ్యాటర్ ఏమో అన్నిటినీ పట్టి ఉంచగలదని చెప్పేసి అంటారు. డార్క్ ఎనర్జీ మాత్రం ప్రతిదాన్ని విడగొట్టాలని చూస్తుందని చెబుతారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ విషయం విస్తరించడానికి కారణం ఇదే అంటున్నారు. ఇంట్లో మూడోది వచ్చేసి కృష్ణ బిలాలు, అంటే బ్లాక్ హోల్స్. ఇది మనం చాలా వరకు మూవీస్ లో కానీ ఎక్కడైనా వినుంటాము. అయితే ఎక్కువగా ఇంగ్లీష్ మూవీస్ అనేది ఇంటర్స్టెల్లార్ మూవీస్ లో వినుంటాం. అంతరిక్ష రహస్యాల గురించి చెప్పుకుంటూ కృష్ణ బిలాల గురించి చెప్పుకోబోతే మన కథ కాన్సెప్ట్ కానట్లే. చాలా సినిమాల్లో బ్లాక్ హోల్స్ చూపిస్తారు. ఇంటర్స్టెల్లార్ సినిమాల్లో అయితే హీరో డైరెక్ట్ గా బ్లాక్ హోల్ లోకి వెళ్తాడు. కానీ అసలు ఇవి నిజంగానే ఉన్నాయా అనేది ఇంకా తెలియదు. ఎందుకంటే ఇవి కంటికి కనిపించట్లేదు. ఊహాజనితమైన అంచనా ప్రకారం ఏదైనా నక్షత్రం పేలితే దాని మధ్య భాగంలో ఓ ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. అది చాలా శక్తివంతంగా ఉంటుందని చెప్తే అంటారు. మన సూర్యుడి కంటే కొన్ని కోట్ల రెట్లు శక్తివంతంగా ఉంటుందని చెప్తారు. ఎంత పవర్ఫుల్ అంటే అది దాని చుట్టుపక్కల ఉన్న కాంతిని కూడా దాని లోపలికి లాగేసుకుంటుందంట. అంటే దానిలోకి వెళ్లకుండా ఏది ఉండలేదు. గ్రహాలు, నక్షత్రాలు అన్ని బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోవాల్సిందే. బ్లాక్ హోల్ చుట్టుపక్కల ఉన్నవి వేరు చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటి ఆధారంగా అక్కడ హోల్ ఉందని చెప్పేసి అంచనా వస్తుంది. నిపుణుల అంచనా ప్రకారం పాలపుంతలో దాదాపు 10 కోట్ల బ్లాక్ హోల్స్ ఉన్నాయని చెప్పేసి అంచనా. బ్లాక్ హోల్లో ఏదైనా పడితే ఏమవుతుంది మనకు తెలియదు. అలా పడేవి మరో విషయంలోకి వెళ్ళిపోతాయని అంచనా. అంటే అది ఇంకా ఊహ అని చెప్పుకోవచ్చు. ఇంట్లో నాలుగోది వచ్చేసి బహుళ విశ్వాలు, అంటే మల్టీవర్సెస్. ఇది కూడా మనకు బాగా నచ్చే అంశమే. ఒకప్పటికంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు దీన్ని బాగా నమ్ముతున్నారు. మనం పైన చెప్పినట్లుగా బిగ్ బ్యాంగ్ ఏర్పడి ఈ విశ్వం మొత్తం ఏర్పడించిందని చెప్పేసి నమ్ముతాం కదా. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే
ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి అంటున్నారు. మనం ఉన్నది ఓ చిన్న విషయంలో మాత్రమే అంటున్నారు. మరికొందరేమో ఒక విషయంలో మరో విషయం మిక్స్ అయి ఉందని చెప్పేసి చెబుతున్నారు. దీన్ని సమాంతర విషయం అంటే ప్యారలల్ యూనివర్స్. ఈ ప్యారలల్ యూనివర్స్ అనేది ఆల్రెడీగా మనకు ఒక సపరేట్ వీడియోనే చేశాను. ఎవరైనా ఇప్పటిదాకా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో అనేది చూడండి. ఇంకా మన కాన్సెప్ట్ లో కనుక వెళ్ళిపోదాం. మన విశ్వంలో మన విశ్వకాలం, ఎత్తు, పొడవు ఇలాంటి ధర్మాలు ఉంటాయి. సమాంతర విశ్వంలో మరో రకమైన ధర్మాలు ఉండవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అదే జరిగితే మన పక్క నుంచి ఒక డైనోసార్ వెళ్ళినా మనకు తెలియదు. అందుకే ఈ బహుళ విషయాల థియరీ అనేది శాస్త్రవేత్తలకు బాగా నచ్చుతుంది. ఏళ్ల తరబడి దీనిపై ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు మనం మన విశ్వంలో చూసింది 0.1% మాత్రమే. చిత్రంగా లేదు? మన విశ్వమే చాలా పెద్దది అనుకుంటే బహుళ విశ్వాన్ని కలిపితే ఇంకెంత పెద్దగా ఉంటుందేమో అని చెప్పేసి ఇప్పటివరకు ఈ థియరీకి ఆధారం అనేది లేదు. దీంట్లో ఐదోది వచ్చేసి యాంటీ మ్యాటర్. ఈ విశ్వంలో పదార్థం మొత్తం అణువులతో తయారైనదే కదా, దీన్ని మనం మ్యాటర్ అనుకుంటాం. ఈ పదార్థానికి విరుద్ధమైనది మరో పదార్థం, అదే యాంటీ మ్యాటర్. ఇంకొకలా చెప్పుకోవాలంటే మ్యాటర్ వల్ల మనకు అంతా మేలే జరుగుతుంది, కానీ యాంటీ మ్యాటర్ దేన్నైనా నాశనం చేయగలదు. ఎందుకంటే అది పూర్తి రివర్స్లో పనిచేస్తుంది. ఎంత రివర్స్లో అంటే మీరు ఏదైనా గోడ ఎక్కితే యాంటీ మ్యాటర్ ప్రకారం మీరు గోడ దిగుతున్నట్లే. మీరు ఈత కొడుతూ ముందుకు వెళ్తూ ఉంటే యాంటీ మ్యాటర్ ప్రకారం మీరు వెనక్కు వెళ్తున్నట్టే. అందుకే ఇది పట్టకుండా ఉంది. ఇదో వ్యతిరేక ఎలక్ట్రిక్ ఛార్జ్ అన్నమాట. అందువల్ల యాంటీ మ్యాటర్ కనుక మ్యాటర్లో ఏదైనా కొంత భాగాన్ని కలిస్తే ఆ భాగం నాశనం అవుతుంది. లెక్క ఏంటంటే ఈ యాంటీ మ్యాటర్ అనేది ఈ విషయంలో చాలా తక్కువగా ఉందని చెప్పేసి అంటున్నారు. పైగా దీన్ని ఉపయోగించి కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా తయారు చేస్తున్నారు. ఆపరేషన్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని మరింతగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంట్లో ఆరవది వచ్చేసి క్వాంటం చిక్కుమడి, క్వాంటం ఎంటర్టైన్మెంట్ అంటాం. పైన మనం చెప్పుకున్నట్లు క్వాంటం చిక్కుముడి అనేది సైన్స్ సిద్ధాంతాలకు వ్యతిరేకమైనది. కానీ అపరిమేధావి అయిన ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇదో భయంకరమైన చర్యగా చెప్పారు. అసలు క్వాంటం చిక్కుముడి అంటే విశ్వంలో రెండు వేరువేరు ప్రాంతాల అణువులు లింకు పెట్టుకుంటాయి, ఒకదాని లక్షణాలు మరో దాంతో కనిపిస్తాయి అంటే మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్టు ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు షేక్ హ్యాండ్ చేసుకోవాలంటే ఆ ఇద్దరు కలవాలి కదా, కానీ ఇక్కడ ఈ అణువులు కలవకుండానే రూపాలు మార్చుకోగలుగుతున్నాయి అనేది ఈ సిద్ధాంతం. అదెలా కుదురుతుంది, కలవకుండా ఎలా మారగలవు అనే డౌట్ వస్తుంది కదా, అదే చిక్కుముడి. ఓ అంచనా ప్రకారం సుదూర ప్రాంతాల్లో ఉన్న ఈ అణువులు కాంతి కంటే వేగంగా సిగ్నల్స్ పంపుకుంటాయి అనేది ఓ ఆలోచన. అయితే ఈ విశ్వంలో కాంతి కంటే వేగంగా ఏది వెళ్ళలేదు అని ఐన్స్టీన్ చెప్పారు. ఈ క్వాంటం చిక్కుముడి నిజంగానే ఉంది, కానీ ఇది మనకు అర్థం కావట్లేదు అని అంటున్నారు సైంటిస్టులు. దీంట్లో ఏడోది వచ్చేసి ద ఫెర్మి పారాడాక్స్. ఈ పేరు చిత్రంగా ఉన్నా ఇది మనకు అర్థమయ్యే విషయమే. ఎటువంటిదంటే ఈ భూమిపై తెలివైన మనుషులుగా మనం ఉన్నాం కదా, మరి మనలాంటి వాళ్ళు ఈ విశ్వంలో ఇంకా ఎన్నో చోట్ల ఉంటారనేది ఈ సిద్ధాంతం. కానీ ఒకరిని కూడా ఇప్పటి వరకు మనం కనుక్కోలేకపోయాం. అదే విరుద్ధ స్వభావం మనకు ఇప్పుడున్న టెక్నాలజీతో. మనం సౌరకుటుంబానికి అవతల ఉన్న చాలా నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాన్ని శాస్త్రవేత్తలు రోజు పరిశీలిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడా మనలాంటి జీవులు ఉన్నట్లు క్లారిటీ లేదు. మనం గ్రహాంతరవాసుల కోసం వెతుకుతున్నాం, కానీ గ్రహాంతరవాసులు మన కోసం వెతుకుతున్నట్లయితే ఈ సిద్ధాంతంలో ఇదొక యాంగిల్. ఎందుకంటే మనం వారికంటే పెద్దగా బలంగా ఉంటామని, అందువల్ల మనతో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందని చెప్పేసి ఏలియన్స్ అనేది మనతో పెట్టుకోవట్లేదని చెప్పేసి అనుకుంటారు. సో ఒకవేళ వాళ్ళు కానీ ఉంటే వాళ్ళతో మనం కూడా కొంచెం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అనేది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా గట్టి కొట్టేయండి అంతే.